గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసి నివాసం ఉండలేదు. కానీ పిల్లల్ని ఏదైనా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ఈ గుండాలపేటలో వచ్చి ఆయన నివాసం ఉన్నారు. అక్కడే సింగిల్ టీచర్. ఈ గుండాలపేట స్కూల్కి రావాలంటే ఎవరు కూడా రావడానికి ఇష్టపడేవారు కాదు. అటువంటి టైంలో సరే ఈ స్కూల్ అయినా పర్లేదు, నాకు విజయనగరం దగ్గరలో ఉంది అని ఈ స్కూల్లో అపాయింట్మెంట్ తీసుకుని ఈ స్కూల్లో ఉండేవాడు. అప్పుడు మా అన్నయ్య టీచర్గా ఇతను 3 మేస్టర్లు, మా అన్నయ్య ఒక్కరే మేస్టర్ అనమాట. ఆ టైం ముఖ్యంగా చెప్పేది అంటే అన్నయ్య గారు అంటే ఇక్కడే నేను అన్నయ్య చెప్తున్నాను కదా, ఇద్దరు ఇక్కడ ఇంకొక అన్నయ్య ఉన్నాడు. మొత్తం 3 అన్నం ఉంది. పెద్ద పేరు 4 అన్నాడు, 4 అక్షలు అన్నమాట. కుటుంబం మొత్తం 80 ఉంది. సో మా అన్నయ్య అన్నట్టు సొంత ఊరు, కన్నభూమి, కన్న తల్లి. సో అంత విధంగా చాలా అభిమానించేవాడిని. కానీ చదివేమందరం అమ్మ నాన్నతో కలిసి ఉండేవాళ్ళు. ఈ ఊర్లో చదివి ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగాం కొన్నాళ్ళు. కాకపోతే పుట్టి మీరు ఇక్కడ మీరు నేర్చుకోవాలి ఇవన్నీ. మన ఊళ్ళో పుట్టి ఆ ఊరిని మర్చిపోలేదు వాళ్ళు ఎవరు. ఏం నడపాలో, ఎలా నడపాలో, ఏంటి నడపాలో అవన్నీ కూడాను మాకు సలహాలు తీసుకొని అన్ని విధాలు కూడాను సక్రమైన పద్ధతిలో అతని కుటుంబాన్ని, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిని, అలాగే వాళ్ళ అమ్మాయిల్ని, వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిల్ని అందరినీ, కుటుంబం మొత్తం వాళ్ళ బావుల్ని, మా అందరినీ కూడా సక్రమంగా సరిదిద్దుకొని విషయం అనేది ఎక్కడా కూడా ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నడిపించే మా మాయ గారికి నమస్సమాంజలి. నాకు యాక్చువల్లీ ఇక్కడ ఈ ఊరికి లోతులు నేను పుట్టిన దగ్గర నుంచి కపుల్ ఆఫ్ టైమ్స్ మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా నాన్నగారు మేము ఎక్కడున్నాము, మేము ఏ ఇంట్లో ఉన్నాము, మా పేరెంట్స్ ఎక్కడున్నారు, తర్వాత మా చిన్నళ్ళు ఎలా అయితే ఇక్కడ నుంచి స్కూల్స్కి వెళ్ళారు, ఇవన్నీ మేము వీళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాము. అలాగే మన మ్యాథ్స్ దట్ మ్యాథ్స్ అనేది ఎక్కువ మాకు తెలుసు. దట్ మ్యాథ్స్ అప్పుడు స్కూల్లో మన స్కూల్ లేకుండా గ్రామాల్లో పాఠాలు చెప్పేవారు, మాకు పెద్దలు చెప్పేవారు. ఒక్కొక్కసారి మ్యాథ్స్ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే పిల్లలకు కూడా నా ఆశీస్సులు. ఈరోజు మన గుండాపల్లి గ్రామంలో నివసించి పుట్టి ఈరోజు అమెరికాలో ఒక నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా నేను ఇక్కడే చదువుకున్నాను. ఆ రోజు కూడా ఇక్కడే మీకు కూర్చొని ఇలాగే నేర్చుకుని చదివేది నేను. ఈరోజు ఎంతవరకు వచ్చానంటే చదువు ముఖ్యం. చాలాసార్లు మీకు మన కార్యక్రమం కూడా చెప్పడం ఏంటంటే చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రోజు మన గ్రామంలో పుట్టి తిరిగి పెద్దయ్యి ఈరోజు ఇంత స్థాయికి ఒక అమెరికా వెళ్ళి చదువుకొని ఉద్యోగం సంపాదించడం నిజంగా గర్వకారణం. మన అంత ఎంత పెద్దవాళ్ళు అవ్వాలంటే మీరు కూడా చాలా కష్టపడి రాత్రి కూడా కష్టపడి చదువుకోండి. చాలా మంది సెల్ ఫోన్ చూస్తారు, సెల్ ఫోన్ కొత్తవరకు చూడండి, చదువు మాత్రం కూడబెట్టండి. ఇదిగో ఇది నా మాట, నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు, నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా
జవాబు లేదెప్పుడు. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. కానుకలు నీలాలనతో సరితూగవు ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి. పై జన్మకి నువ్వు నా నాన్నవలే వస్తావట నా దరికి. ఇదే వరం ఇదే శుభం మనిద్దరి కథకి. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.
పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో Thank you.